ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దిన ఆరాధనకు ఆహ్వానం తెలియపరుస్తున్నాం. మన ప్రభు యేసుక్రీస్తు నామమున మనం ప్రతి ప్రభుదినమందు సంఘంలో కలిసి ఆరాధించుకునేటువంటి అవకాశము ప్రస్తుత పరిస్థితుల్లో లేనందువలన యూట్యూబ్ ద్వారా మీ యొక్క వర్తమానాన్ని వినటానికి ప్రభు మనకు సహాయం చేశాడు. అందుకై ప్రభువుకు నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మీరందరూ మీ గృహాల్లో మీరు సిద్ధంగా ఉండి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని మీ హృదయాల్లో నింపుకొని దీవించబడాలని కోరుతున్నాను. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇదిగో నాయన, ఈ ఉదయ కాలము ప్రభా మీ పాద సన్నిధిలో ఉండే భాగ్యం నాయన మీరు మాకు ఇచ్చినందుకు కొందనాలయ్యా. స్తుతులు, స్తోత్రములు. కృపగలిగిన దేవా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. మరి ఈ దినాల్లో ప్రభా నాయన ఎంతో భయంకరమైనటువంటి దినాల్లో మేమున్నాము నాయన. ఆయన నీ కృప చేత, నీ ఉచితమైన ప్రేమ చేత మమ్మల్ని అందరిని కూడా సజీవ సంఖ్యలో ఉంచిన నీ కృపను బట్టి మీ పాదములకు కోడి కోడి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క ఆదివారం ఉదయ కాలం నా ప్రభా నాయన బిడ్డలందరికీ నా ప్రభా నాయన వాక్యాన్ని చెప్పనైనా నీ దాసుని నాయన మీ చిలుసాటిని మరుగుపరుచుకోండి ప్రభా. అయా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు నాయన, ప్రతి విశ్వాస కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. యూట్యూబ్లలో మరి ప్రభా వాట్సాప్లలో నాయన ఈ వాక్యాన్ని అందిస్తూ ఉంటుండగా నీ దాసుని మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. ఎంతమంది అయితే ఈ కరోనా వలన తండ్రి నాయన హాస్పిటల్లో ఉన్నారో, ఏ ఒక్కరు నాయన మృతి చెందకుండా ప్రభు ప్రతి ఒక్కరికి స్వస్థతను, విడుదలనిచ్చి అయా వారి గృహాలకు పంపించమని ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. కమిటీ వారిని బట్టి, యూత్ వారిని బట్టి నాయన, వాయిద్యాలు వాయించేటువంటి బిడ్డలను బట్టి నా ప్రభుత్వాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం. పాస్టమ్మ గారిని మీ చేతులకు అప్పబిడ్డ చెప్తున్నాము నాయన. అయ్యా ఆ బిడ్డలిద్దరిని కూడా వృద్ధాప్యంలో ఉంటున్నారు. ఎవరికి నాయన మంచి ఆరోగ్యమైన ఆయుస్సును దాయిచ్చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. వారికి ఇచ్చిన కొడుకుల్ని, కోడళ్ళని, కుమార్తెలను, అల్లుళ్ళని, ఇచ్చిన మనమరాళ్ళని ఒక్కొక్కరిని పేరు వరుసను ఆశీర్వదించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అంత మాత్రమే కదయ్యా, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు నాయన మీ పాదాలు చెంత వేడుకుంటున్నాము నాయన. మరి ప్రభా నాయన నీ దాసుని విత్తనైన వాక్యం ప్రతి హృదయంలో ఫలించి నాయన అభివృద్ధి పొందినట్లు నాయన 100 అంతలుగాను, మరి ప్రభు 60 30 నాయన ఫలించి ఫలాభివృద్ధి నొందినట్లు సహాయం చేయండి అయ్యా. ఎందుకంటే అంత్యకాలం అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాము గనుక మెలకువగలిగి ప్రతి ఒక్కరినైనా జాగ్రత్తగా నిన్ను వెదికేటువంటి వారిగా ఆత్మీయంగా బలపడటానికి ఒక్కొక్కరిని వాడుకోమని అయా యొక్క ఉదయకాలం దీవులతో నింపమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందమని యేసయ్య నామంలో అతి వినయంతో మిక్కిలి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడుగాచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, యా నీరేట్లు స్తోత్రములివిగో, యా నీరేట్లు స్తోత్రములివిగో. పాత వస్త్రంబు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము, నూతనాప్తమునను నీదు నీతి నొసగుమా, దాతా క్రీస్తు నాదు రక్షక, దాతా క్రీస్తు నాదు రక్షక. దేవమాదుకాలు సేతులెల్లను, సేవకాలి తనువు దినములన్నీయు, నీవు సంగు వెండి పసిడి జ్ఞానమంతని
సేవాకై అంగీకరించుమా, సేవాకై అంగీకరించుమా. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేటి మన ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెడికిల్లో దీవించునుగాక. ఆమేన్. సర్వశక్తి మికిలి కనికరముల మా గొప్ప తండ్రి, సర్వోపకారమైన తండ్రి, కృపా సత్య సంపన్నుడా, అత్యంత కృపా పరిపూర్ణత గల ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు వందనములు ఘనత మహిమ ప్రభావములు స్తుతియాగంలో యేసునామములో చెల్లించుకుంటున్నాము. మా పరమ తండ్రి యేసయ్య, మమ్మల్ని ఇంతవరకు మీ కాపుదల్లో భద్రపరిచి కాచి కాపాడుతున్నందుకు మీ పరిశుద్ధ పాదాలు కోటాన కోట్ల కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క కరోనా వల్లనైనా మేమందరము మీ పరిశుద్ధ మందిరంలో చేరి ప్రార్థించడానికి అవకాశం లేనందువల్ల ప్రభా మేము ఈ రీతిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచుకున్నాం ప్రభా. నైనా దేశమంతటానైనా ప్రపంచమంతటానైనా ఎంతో భయంకరంగా ఈ కరోనా వ్యాధి మనుషులను పీడించి అయినా ఎంతగానో నా తండ్రి బిడ్డలు చనిపోతూ భయంకరమైన అనారోగ్యానికి గురి అవుతుండగా ప్రభా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నైనా. మీ సన్నిధి మీ యొక్క నా ప్రభు ఆశీర్వాదం మీ యొక్క తండ్రి కాపుదల మీ భద్రత బిడ్డలపైన ఉంచండి తండ్రి. ఇదిగో నైనా అలనాడు ఇదిగో తండ్రి ఐగుప్తు దేశంలోనైనా మీ యొక్క గొర్రెపిల్ల రక్తం తీర్చింది పసుక పండుగ రోజు మీ ఇంటి తలుపుల పై ద్వారం దగ్గర పై ద్వారానికి నైనా ఈ నీళ్లు కమ్మిలకు మీ రక్తం పూచినప్పుడు మరణదూత ఆ ఇంటిని దాటిపోయిన తండ్రి. అదే రీతిగా నా ప్రభా మీరు సిలువలో కాచిన అమూల్యమైన మీ ప్రశస్త రక్తాన్ని నా ప్రభా దేశం పైన ప్రపంచం అంతటి పైన నా తండ్రి కుమ్మరించండి ప్రభా. ఇక భయంకరమైన వ్యాధిని యేసు నామంలో నిర్మూలం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్య, ఈ యొక్క భయంకరమైన వ్యాధి నుంచి ప్రభా ప్రతి బిడ్డను మీరు కాపాడండి ప్రభా. మా దేశాన్ని, మా ప్రపంచం అంతటి నాయన మా రాష్ట్రాన్ని నా ప్రభా ఇదిగో నా తండ్రి ఇక్కడ చేరిన బిడ్డలందరినీ ప్రభా మా యొక్క కుటుంబంలో మా కుటుంబంలోనూ ప్రతి ఒక్కొక్కరిని ఒక్కొక్క కుటుంబాన్ని నాయన పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఒక్కొక్కరి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను నాయన మీ కాపుదల్లో మీ రక్త కోటలో నా తండ్రి కాచి కాపాడి బిడ్డలందరికీ నాయన మీ యొక్క కాపుదలను దయచేయమని నా తండ్రి వేడుకుంటున్నాం తండ్రి. యేసురాజా, ఇదిగో నాయన ఈ రీతిగా ఎంతమంది బిడ్డలు ఎక్కడెక్కడ ప్రార్థిస్తున్నారో వారందరి ప్రార్థనలు ఆలకించండి నాయన. ఎంతో మంది బిడ్డలు ఉపవాసంతో ఉండి ఈ సమయంలో కన్నీటితో ప్రార్థిస్తున్నారు ప్రభా. వారి ప్రార్థనలకు నాయన మీరు జవాబిచ్చి ఈ భయంకరమైన కరోనాను శీఘ్రంలోనైనా అతి శీఘ్రంలో నా ప్రభా మీరు నిర్మూలం చేసి మీ బిడ్డలకు నాయన క్షేమమును ఆశీర్వాదమును మేలును అనుగ్రహించి సమస్త ఘనత మా ప్రభావం మీరే పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
ప్రైజులా ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి ప్రభు బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఈ పునరుద్ధాన దినమందు శుభములు, ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానము తెలియపరుస్తూ ఉన్నాం. మనమందరము భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. అందువలన ఆలయంలో అందరం కూడి సమూహముగా ఆరాధించలేని పరిస్థితి మరి లోకమంతా ఉన్నది. మనకు కూడా అదే రీతిగా ఉన్నది కనుక మనము ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అందించేటువంటి వర్తమానాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా విని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు పొందాలని, ప్రభు యొక్క కృపను బట్టి మీరందరూ దీవించబడాలని కోరుతున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమైనటువంటి విషయాలు మనము వింటూ ఉన్నాము. భయంకరమైనటువంటి కాలాల గురించి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇవి జరగవలసి ఉన్నవి అని మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తెలియపరిచాడు. కాబట్టి కరోనా, కోవిడ్-19 ఈ యొక్క పరిస్థితి కూడా జరగవలసినటువంటి కార్యాల్లో ఒక కార్యమని మనము నమ్ముతున్నాం. ఇదేమి కొత్త కాదు. ఇవి అన్నీ కూడా భూమి మీద జరిగేటువంటి సంఘటనలే. అయితే ప్రతి సంఘటనలో ప్రభు యొక్క చిత్తం ఏమిటో మనం తెలుసుకోవలసిన అవసరత ఉన్నది. మన పరిశుద్ధ గ్రంథంలో మన కొరకై రాయించి పెట్టినటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ప్రభు బిడ్డల ద్వారా రాయించి పెట్టినటువంటి సత్యాలను మనం తెలుసుకుంటూ, ఆయా కాలములను సమయములను మనము గ్రహించుకుంటూ, దేవుని వైపు చూస్తూ ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూసేటువంటి ప్రజలుగా ఉన్నాం. చివరి దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. అయినప్పటికీ పరిశుద్ధ గ్రంథం ఆరంభం నుంచి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పబడిన విషయాలను మనం చదువుకుంటూ, అనేక మంది మరి దైవ సేవకులు చెప్పేటువంటి సందేశాలను ఆలకిస్తూ, అందులో ఉన్నటువంటి సత్యాలను మనం గ్రహిస్తూ, మనం కూడా నిరంతర పారాయణం, నిరంతరం మనం చదువుతూ, పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఆలోచనలను మనం గ్రహిస్తూ, మనల్ని మనం దిద్దుకుంటూ, మన జీవితాలను వాక్యానుసారంగా చక్కబరుచుకొని ప్రభు ఎప్పుడొచ్చినా ప్రభు దగ్గరికి వెళ్ళటానికి, లేదా మనల్ని ప్రభు పిలిస్తే మనం ప్రభు దగ్గరికి వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉండాలి. అట్టి దినాల్లో మనం ఉన్నాం. మా యొక్క బంధువులు, సంఘ విశ్వాసులైనటువంటి ఒక కుటుంబము మరి హాస్పిటల్కి వెళ్ళి మరి ఆ పేషెంట్ చూడటానికి వెళ్ళినప్పుడు 1 గంటలో 15 మంది మరణించిన వారి యొక్క మరి శవాలను బయటికి తీసుకెళ్ళినట్టుగా చెప్పారు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నదో మనం గమనించాలి. లెక్కలకు తక్కువ చెప్తున్నారు అని అంటున్నారు. ఏదేమైనా విస్తారమైనటువంటి మరి ప్రజలు మరణిస్తున్నారనే సంగతి మాత్రం వాస్తవం. ఈ యొక్క పరిస్థితిని మార్చగలిగినటువంటిది మరి దేవుని యొక్క శక్తి మాత్రమే. మానవ ప్రయత్నాలు చేసినా కొంతవరకే సఫలం, కానీ పరిపూర్ణంగా స్వస్థపరచగలిగేది దేవుడు మాత్రమే. కనుక దేవుని వైపు చూస్తూ, మనం దేవుని యొక్క శక్తి కొరకు కనిపెడుతూ, దేవుని యొక్క విడుదల కొరకు, విమోచన కొరకు కనిపెడుతూ, ఈ యొక్క భయంకరమైనటువంటి తెగుళ్లలో ఒకటైనటువంటి ఈ యొక్క కరోనా తెగుళ్లను మరి దేవుడు తరిమి వేసేలాగున మనమంతా విశ్వాసంతో, బలమైనటువంటి నమ్మకంతో ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇక ముందు కూడా మనం చేస్తూ ఉంటాము. ప్రభు తప్పకుండా దాన్ని భూమి మీద నుంచి తీసివేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ కారణము మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఆది కాండంలో మరి వరుసగా కొన్ని విషయాలు మీకు తెలుసుకోవడానికి మంచిదని నేను అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాను. ఆది కాండంలో మరి 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయముల వరకు ఒక భాగముగాను, 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయాలకు ఒక భాగముగాను ఉన్నదని మీకు నేను తెలియపరిచాను. వాక్యంలో రాయబడిన రీతిగా 11వ అధ్యాయంలో 4 ముఖ్యమైనటువంటి సంఘటనలు ఉన్నాయి.
ఈ 4 సంఘటనలో మొదటిది దేవుని యొక్క సృష్టి. మన దేవుడు సృష్టి యొక్క దేవుడు. ఈ సృష్టి యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములన్నింటినీ, మహాకాశాలను, నక్షత్రాలను, భూమిని, సముద్రాన్ని, అందులో ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించిన వాడు దేవుడేనని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అంత గొప్ప అనంతమైన శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన మహిమాస్వరూపి, సర్వశక్తి కలిగిన వాడు, సర్వోన్నతుడు, మహాభయంకరుడు అని మరి పూర్వకాలంలో ప్రజలు దేవుని గురించి కొనియాడారు. అదే రీతిగా దేవుడు ప్రేమ గలవాడు, దయగలవాడు, జాలి గలవాడు. మానవుని ఎట్లా ఆయనకున్న ప్రేమను బట్టి అంత మహా గొప్ప దేవుడు మానవుని సమీపించి మానవుని ఉద్ధరించాడు, ఆదరించాడు. ఆదాము దగ్గరకు వచ్చి ఆదాముకు, పడిపోయిన ఆదాముకు మరలా తిరిగి లేవనెత్తి మరలా తిరిగి మరి దేవుని దగ్గర చేరేటువంటి మార్గాన్ని ఆయన తెలియపరిచాడు. కాబట్టి అక్కడి నుంచి మొదలుకొని మరి యేసు ప్రభు అక్కడ వరకు కూడా ఎదురు చూసిన ప్రజలు మరి మెస్సియా అనే పేరుతోటి యూదులు ఎదురు చూశారు. ఆయా గ్రంథాల్లో రాయబడినటువంటి విషయాలు కూడా యేసుక్రీస్తులో నెరవేరినాయి. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ప్రతి అధ్యాయము చెప్తూ ఉంది, ప్రతి సంఘటన చెప్తూ ఉంది. ప్రభు లేకుండా, ఆయన యొక్క శక్తి లేకుండా మరి ఏ అధ్యాయంలో కూడా మరి మనం చదవము. ప్రతి దాంట్లో కూడా నిక్షిప్తమై ఉంది దేవుని యొక్క శక్తి. కాబట్టి మొదటి సంఘటన, దేవుడు సృష్టికి కర్త, మన దేవుడు సృష్టికి దేవుడు. సృష్టి యొక్క అద్భుతమైన శక్తికి ఆయన అధికారి అని మనం తెలుసుకుంటున్నాం. రెండవ సంఘటన, అది దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మానవుడిని చేసినటువంటి పరిస్థితి అంతా కూడా తారుమారైనప్పుడు మరి ఉపయోగించబడినటువంటి ఒక మహా గొప్ప శక్తి, అది దురాత్మ శక్తి, లేక అపవిత్రాత్మ శక్తి, లేక సాతాను శక్తి, లేక మహాఘట సర్పం యొక్క శక్తి, లేదా మరి లూసిఫర్ యొక్క శక్తి అని బైబిల్ గ్రంథంలో మనకు వ్యక్తపరచబడింది. లూసిఫర్ అనేటువంటి మాట మరి లాటిన్ మూలంలో నుంచి వచ్చినటువంటి మాట. ఇది సైతాను హెబ్రీ భాషలో మరి దీనికి వేకువ చుక్క అని తర్జుమా చేశారు. అయితే ఇది లాటిన్ భాషలో వెలుగు తెచ్చున్నది అని అర్థం. దేవుని యొక్క ప్రధానమైనటువంటి దూతలలో మరి దేవుని యొక్క ఆరాధనకు మూలమైన లూసిఫర్కు తనలో తాను గర్వము అనేది ప్రవేశించి తను తాను దేవునితో సమానంగా ఉండాలనేటువంటి స్వఘనత కోరుకునేటువంటి స్వభావము పెరిగిపోయింది. అతిశయము, గర్వము, దేవునితో సమానంగా ఉండాలనేటువంటి ఆ యొక్క అభిలాష తనలో ఎప్పుడైతే కలిగిందో వెంటనే అతని యొక్క స్వభావ స్వరూపాలతో పాటు అతని సమస్త విధమైనటువంటి యొక్క కెరూబులకు ఉండవలసినటువంటి నేచర్ అంతా కూడా మారిపోయింది. చివరికి తను తాను హెచ్చించుకుంటూ దేవునితో దైవ చిత్తానికి వ్యతిరేకంగా మరి యెషయా గ్రంథం 14 అధ్యాయం 13 నుంచి 14 వచ్చి మనం చూస్తే అక్కడ నేను అనేటువంటి ఆ యొక్క అహం అంటే నేను అనేటువంటి, సామాన్యంగా ఇది ప్రతి ఒక్కరిలో కూడా నేను అనేటువంటిది ఉంటుంది. కానీ అస్సలు నేను దేవుడే. ఆయన మోషేకు ప్రత్యక్షమైనప్పుడు నిర్గమకాండంలో 3 అధ్యాయం 14 వచనంలో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, ఎల్లకాలము త్రికాలాల్లో 3 కాలాల్లో ఉన్నటువంటి వాడను అని దేవుడు తన గురించి తన యొక్క శాశ్వతమైనటువంటి పేరును ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను అనేటువంటిది దేవునికే చెందుద్ది. నేనులో నుంచి సృష్టించబడిన మనము ఆయన సృష్టి అయి ఉన్నాం. దూతలు కూడా ఆయన సృష్టే. ఈ లూసిఫర్ అనబడినటువంటి సాతాను కూడా అది జీవి, సృష్టించబడిన జీవే కానీ దేవుడు కాదు. కాబట్టి ఈ యొక్క సృష్టించబడినటువంటి ఈ జీవి నేను అనే దానిని దేవుని స్థానంలో పెంచుకొని తను తాను ఎంతగా ఊహించుకుందో చెప్పడానికి వీల్లేదు.
అక్కడ ఆకాశములకు నేను ఎక్కిపోయిదను. ఆకాశములకు ఎక్కిపోయిదనంటే ఆకాశము అంతులేనటువంటిది. అంతులేని ఆకాశ మహాకాశముల పైన కూర్చున్నవాడు దేవుడు ఒక్కడే. కనుక ఆ స్థానానికి నేను ఎక్కిపోతాను అనుకుంది. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం వేసుకుంటాను. దేవుని నక్షత్రములు, దేవుని దూతలు కూర్చునేటువంటి స్థానం నుంచి అధికమైన స్థానంలో ఉండాలి అని అనుకుంటాను. నేను కూడా గమనిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొన్ని కూటాల్లో కూర్చోవటానికి చోటు లేకపోతే కొంతమంది మరి వినయంతో విధేయతతో కూటానికి హాజరయ్యాం చాలు అని ఎక్కడో ఒక చోట సర్దుకుంటారు. కొంతమంది అయితే కుర్చీలు తెచ్చుకొని ఈ పుల్పీడి దగ్గర లేకపోతే ఆ యొక్క డయాస్ దగ్గర ముఖ్యులైన వాళ్ళు కూర్చునే వాళ్ళ దగ్గర వేసుకుని కూర్చుంటారు. ఎందుకంటే తమ అందరూ చూడాలి, తాను కూడా గొప్పవాళ్ళలో గొప్పవాడు అని అనిపించుకోవడానికి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని రాయబడింది. దేవుని యొక్క సముఖంలో తగ్గించుకున్నవాడే, దేవుని సన్నిధిలో తగ్గించుకున్నవారే హెచ్చించబడతారు. ఇక్కడ సాతాను తన తగ్గింపును వదిలిపెట్టి హెచ్చింపును పెంపు చేసింది. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుందును. సభాపర్వతము అంటే ఉత్తర దిక్కున ఆ యొక్క దూతలందరికీ మరి దేవుడు మరి ఒక అసెంబ్లీ ఏర్పాటు చేస్తే అసెంబ్లీలో నాయకుడిగా కూర్చునేటువంటి ఆ స్థలాన్ని, ఎత్తైన స్థలాన్ని ఉత్తర దిక్కు అని అన్నారు. ఆ సభాపర్వతము, అక్కడ పర్వతం అంటే ఎత్తైనది, ఉన్నతమైనది అని. ఉన్నతమైన దైవికమైన పవిత్రమైన సహవాస సంఘం, మానవ సంఘం కూడా ఉన్నతమైనదిగా ఉండాలి. అది చక్కని ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విలువలతో ఉండాలి. దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి. దేవుడే నాయకుడుగా మనకు బోధించేవాడుగా, మనకు బోధకుడుగా ఉండాలి. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద ప్రభు కూర్చొని మనకు బోధించాలి. ఆయన కొండ ఎక్కి కూర్చోగా శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఎత్తున కూర్చొని కింద కూర్చున్న శిష్యులకు బోధించాడు. బోధించేటువంటి ప్రభువు మనకు బోధకుడై ఉండాలి. యేసు ప్రభు వంటి బోధకుడు లోకంలో ఎవరు లేరు. ఆయన బోధ మనకు చాలు, ఆయన మాట మనకు చాలు. ఆయన మాటకు మనము మరి విధేయులమై మనం తగ్గించుకుని ఉండాలి. కానీ ఆయన స్థానాన్ని మనం కోరుకోకూడదు. ఆయన స్థానంలో ఈనాడు మనము మరి ఆ దేవుడే నేను, దేవుడు కాదు నన్ను చూడండి అని అన్నట్టుగా మనం బయట వీధుల్లో మరి పోస్టర్స్లో అనేకమైన చోట్ల మన యొక్క బొమ్మలు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నాం. మనల్ని ప్రజలకు తెలుసు మనం ఎవరుమో, కానీ ప్రజలకు కావలసింది ప్రభువు కావాలి. ప్రభువుని తెలుసుకోవాలి, దేవుని తెలుసుకోవాలి, దేవునికి లోబడి దేవుని ప్రజలుగా బ్రతకాలి. పాపంలో నుండి, శాపంలో నుండి బయటికి రావాలి. వారు పరిశుద్ధులుగా ఉండటానికి ప్రభు పిలుస్తున్నాడు. కనుక ఆయన పిలుపునందుకొని మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, పశ్చాత్తాపం పొందాలి. పశ్చాత్తాపానికి గుర్తుగా బాప్తిసం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడుతుంది. కనుక పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా వాక్యపు వెలుగులో ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విరుచుడి యందు దినదినము అది సంఘం కూడుకున్నట్టుగా సంఘంలో ప్రజలు మరి ప్రార్థన యందు, సహవాసమందు, వాక్యపు వెలుగులో దేవుని బిడ్డలుగా జీవించాలి. మేఘమండలం మీదకి ఎక్కుదును అంటే ఇవన్నీ పరలోక సంబంధమైనటువంటి సరిహద్దులు. మహోన్నతునితో సమానునిగా చేసుకుందును. దేవునితో సమానంగా ఉండాలి. దేవుడు కాదు, నేను కనపడాలి. నేను ఇచ్చినటువంటి మరి వస్తువులు కనపడాలి, నేను ఇచ్చినటువంటి కానుకలు కనపడాలి అని కొంతమంది భావిస్తూ ఉంటారు. నేను కాదు ప్రభువా, నీవే కనపడాలి. నీ నామాన్ని పైకెత్తడానికి నేను కిందుండి నేను నిన్ను అర్థిస్తాను, నీవు నాకు సహాయం చేయమని మరి ప్రార్థించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా యొక్క లూసిఫర్ అనబడినటువంటి వాడు సాతానుగా మారిపోయి, దయ్యంగా మారిపోయి, ఘటసర్పంగా మానవుడిని మోసం చేసి ఈ లోకంలో అనేక రీతులుగా మరి ప్రజలను ఆదాము మొదలుకొని నేటి వరకు మరి రోమపత్రిక 5వ అధ్యాయం చెప్పిన రీతిగా ఒక్క మానవుని ద్వారా లోకంలోకి ప్రవేశించిన పాపం లోకమంతటిని తలకిందులు చేస్తూ ఉన్నది. ఈ సందర్భంలో ఒక మాట అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, మరి యెహెజ్కేలు గ్రంథంలో
వ్యాపారం అనేటువంటి మాట రాయబడింది. తన కలిగినటువంటి ఆ యొక్క పరిపాలన, వ్యాపారము అనే దానికి మరి బైబిల్ గ్రీక్లో ఆర్క్ అనేటువంటి మాట, ఇది పరిపాలనకు సంబంధించినటువంటి మాట. పరిపాలన ఆర్చ్ బిషప్ అంటారు. ఆర్చ్ బిషప్ అంటే మనం వింటాం బిషప్, ఆర్చ్ బిషప్ అని. బిషప్ అంటే అధ్యక్షుడు, ఆర్చ్ బిషప్ అంటే అనేక మంది అధ్యక్షుల మీద మరి పరిపాలకుడుగా ఉంటాడు. కొంతమందిని ఈ రోజుల్లో చాలామంది మరి మేము బిషప్ అని అంటాం, వింటున్నాం. అది వాళ్ళకి అర్థమవుద్దో లేదో తెలియదు నాకు, కానీ అది బిషప్ అంటే అనేకమైనటువంటి సంఘాలకు, ఆ సంఘ కాపరులకు, ఆ సంఘాలని పర్యవేక్షించడానికి మరి ఏర్పాటు చేసుకున్నటువంటి, ఎన్నుకొనబడినటువంటి ఒక నాయకుడిని బిషప్ అంటారు. మనమైతే అధ్యక్షుడు అంటాం. కానీ ఇక్కడ గ్రీక్ పదం ప్రకారం ఆర్చ్ బిషప్ అంటే బిషప్పుల మీద పరిపాలకుడు. బిషప్లు సరిగా పనిచేస్తున్నారా, సంఘాల్లో సేవ సరిగా జరుగుతుందా, సంఘ పరిపాలన ఎలాగుంది అనేటువంటి దాన్ని పర్యవేక్షించడానికి వారిపైన బిషప్పుల మీద ఉంటాడు ఆర్చ్ బిషప్. ఇవన్నీ కూడా మరి ఈ రోజుల్లో చాలామంది వారంతటి వాళ్లే పెట్టుకుంటున్నారు. తమ స్వఘనత కోసం ప్రజలంతా కూడా తను ఘనపరచాలనే ఉద్దేశంతో ఆ విధంగా పెట్టుకుంటున్నారు. సరే, అది ఆ విషయం అట్లా ఉంచి, ఇక్కడ లూసిఫర్ మాత్రము ఆ యొక్క పరలోక దూతగణాలు, అది యుద్ధానికి సంబంధించినటువంటి దూతగణాలు ఉన్నారు, మరి వార్తాహరులుగా ఉన్నవారు ఉన్నారు, ప్రజలకు సహాయం చేసి లోకాల్లో పయలేటువంటి అనేకమైనటువంటి మరి క్యాడర్స్ ఉన్నారు. వాళ్ళందరి మీద పరిపాలకుడుగా ఉండాలని తాను వ్యాపారం చేశాడంట. వ్యాపారం అంటే ఇక్కడ ఈ మరి హెబ్రీ భాషా పదానికి రహస్యమైనటువంటి, మోసకరమైనటువంటి, తిరుగుబాటుతో కూడినటువంటి, చర్చించి మనుషులను మార్చేటువంటి ఒక స్వభావము అని మరి దానికి అర్థమని చెప్తారు. కాబట్టి చర్చించి, ఆదాము అవ్వలతో, లేకపోతే అవ్వతో చర్చించింది. పాము రూపంలో వచ్చినటువంటి లూసిఫరు చర్చ చేసింది ముందు, ఇది నిజమా, అది నిజాన్ని అబద్ధంగా వాక్యం మీద దాడి చేసింది. ముందు దేవుని యొక్క సత్యం మీదే నేరుగా దాడి చేసింది. కాబట్టి సాతానుడు దేవుని యొక్క సత్యం మీదే, దేవుని బిడ్డల మీదే దాడి చేస్తాడు. కాబట్టి చర్చించి తన వైపుకు మార్చుకునేటువంటి స్వభావం అన్నమాట. ఇది ఆ విధంగా చేసి అనేక మంది దూతలను, 3వ వంతు దూతలను తన వైపుకి మరలుచుకుంది. మీరు ఈ చక్కని ఈ విధంగా మనకు అర్థం కావాలంటే బైబిల్లో మనకి చక్కని ఉదాహరణ 2వ సమూయేలు గ్రంథం 2వ పుస్తకంలో 15 అధ్యాయం 1 నుంచి 6 వచ్చిన వరకు ఉన్న భాగం మీరు చదువుకోండి. సమూయేలు గ్రంథం 2వ పుస్తకం 15 అధ్యాయం 1 నుంచి 6. దావీదు రాజై ఉన్నప్పుడు దావీదు యొక్క కుమారుడు అబ్షాలోం తను రాజు కావాలనేటువంటి కోరిక, తనకు ఆ గర్వము అతనిలో ప్రవేశించి ఆ రాజు దగ్గరకు వచ్చేటువంటి ఆ యొక్క ప్రజలను ద్వారబంధం దగ్గర ఉండి ఒక్కొక్కరిని పిలిచి, అవయ్యా ఏంటి నీ సమస్య ఏమిటి అని అడిగినప్పుడు వారు సమస్య చెప్పేవాడు. నీ సమస్య న్యాయంగా ఉందయ్యా, ఇది నేనైతే ఎంత చక్కగా తీర్చేవాడిని, రాజు దగ్గర ఒక్కడు కూడా నీకు న్యాయం చెప్పేవాడు లేడు అని ఆ విధంగా వచ్చేవారందరినీ తన వశాన్ని చేసుకోవడానికి ప్రయత్నించాడు. కొంతమంది తన వశం చేసుకున్నాడు. ఆ విషయం 6 వచనాలు చదవండి. 15 అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు చదివితే అబ్షాలోము ఏ విధముగా తన తండ్రికి వ్యతిరేకముగా మరి ప్రజలను తన వైపు మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడో, ఈ లూసిఫర్ కూడా ఆ రోజుల్లో దూతలను కూడా ఆ రీతిగానే తన వైపుకి మార్చుకొని విశ్వాసం నుంచి మళ్లించాడు. భూలోకంలో ఆదాము అవ్వలను కూడా ఆ విధముగానే మోసగించాడు. కాబట్టి మోసగించడం ద్వారా ఈ యొక్క గర్వము, ఎలాంటి గర్వము, దేవునితో మీరు సమానంగా ఉంటారు, దేవతల వలె ఉంటారు. అంటే దేవుడు ఇచ్చినటువంటి
పొజిషన్ని అది దేవుడు తప్పుగా వారి యొక్క స్వేచ్ఛకు భంగం చేసేవాడుగా, నష్టం చేసేవాడుగా, కీడు చేసేవాడుగా చూపిస్తున్నది. దేవుడు చేయలేనటువంటి గొప్ప స్థితి, దేవతల వల్లే ఉంటారనే స్థితి నేను ఇస్తాను నీకు, కనుక నా మాట విను అన్నట్టుగా అక్కడ కనపడుతుంది. కనుక ఆ యొక్క అహంకారం, ఆ గర్వము, ఆ యొక్క అతిశయం ఎప్పుడైతే మనసులోకి వచ్చిందో వెంటనే ఆ లూసిఫర్కి వచ్చినటువంటి స్థితే వీరికి కూడా కలిగింది. కానీ ఇది మనం దాని ద్వారా దేవుడు మానవ శరీరాన్ని దేవుని మహిమార్థమై నిర్మించి అందులో తన ఆత్మ నుంచి దేవునికి ప్రతినిధిగా భూమిని అప్పగించాడు. అయితే ఈ సాతానుడు మనిషి శరీరం మీద, తర్వాత శరీరంలో ఉన్న దేవుని యొక్క ఆత్మ మీద, దేవుని యొక్క జీవం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు, దాడి చేశాడు. అందుకని ఈ మాట మరి బైబిల్ గ్రంథంలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవి మూడు కూడా మానవుల్లోనికి వచ్చినాయి. యోహాను పత్రికలో 2:15-17 వరకు ఆ భక్తుడు చెప్తాడు, ఈ లోకంలో ఇదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఇవి మనుషులను మోసగించి నిజస్థితి నుంచి పడగొట్టి అక్రమమైన స్థితిలోనికి నడిపించి చివరికి సాతాను పోయేటువంటి ఆ యొక్క అగ్నిగుండంలోనికి నడిపించేటువంటివి. కాబట్టి శరీరాశను, నేత్రాశను, మరి జీవపడంబమును, ఈ మూటిని కూడా మరి దేవుడిచ్చినవి కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి లోక సంబంధమైనటువంటి వాటి నుంచి మరి మనము జాగ్రత్త పడి తప్పించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కనుక మరి శోధనలు మరి ఈ సైతాన్ కలిగించేటువంటివి, ఇవి ఈ మూటి మీదే దాడి చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీరాశ, శరీరములకు సుఖం కావాలని, మరి సౌఖ్యం కావాలని, దానికి కావలసినటువంటి వనరుల కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడతారు. అది అబద్ధం చేయటం కానీ, దొంగతనం చేయటం కానీ, మోసం చేయటం కానీ, ఏది చేయడానికైనా ప్రయత్నం చేస్తారు. పాపాల విషయంలో కూడా తన శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి సాంసోను వలె మరి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మరి జీవితాన్ని గడుపుకొని చివరికి నాశనం చేసుకుని సంసోను ఏమయ్యాడు? చివరికి సంసోను హేళన పాలయ్యాడు, అపహాస్యం పాలయ్యాడు. అన్యులు దేవతల ముందు మన దేవత మన శత్రువును మనకు అప్పగించింది అని న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మన దేవత మన చేతికి అప్పగించింది అని అనుకున్నారు వారు. అయితే ఆ దేవాలయంలో ఆయన హేళన చేయడానికి ఆ యొక్క అన్య దేవాలయంలో నిలబెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్తంభములను పట్టుకుని పశ్చాత్తాపడి తన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ యొక్క స్తంభాలు పట్టుకుని ఆయన ఊపినప్పుడు వారందరూ కూడా ఆలయం కూలిపోయి ఆయన జీవితంలో చంపిన వారి కంటే ఎక్కువ మంది అక్కడ చనిపోయారు. మారు మనస్సు పొందిన వారికి మహా గొప్ప జయం కలుగుతుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో పడిపోయినా, శరీరాన్ని నాశనం చేసుకున్నా, పాడు చేసుకున్నా, ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు పశ్చాత్తాపడితే, అంతా అయిపోయిన తర్వాత తప్పిపోయిన కుమారుని యొక్క సంఘటనలో, ఉపమానంలో, లూకా సువార్త 15వ అధ్యాయంలో అక్కడ సమస్తము పోగొట్టుకున్న తర్వాత తాను బుద్ధి వచ్చినప్పుడు, తన పశ్చాత్తాపం కలిగినప్పుడు, సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, తండ్రి ఇల్లుకు రావాలని కోరిక తెలియనప్పుడు దేవుడు గొప్ప మేలు చేశాడు. తన సొంత ఇంట్లో ఆనందాన్ని వల్ల ప్రసాదించాడు. కాబట్టి ఇదే రీతిగా శరీరాశకు గురైనటువంటి వాళ్ళు అనేక మంది శరీరం యొక్క బలహీనతలకు గురైపోయి మరి సమయం రాకముందే చనిపోతూ ఉన్నారు. మరి ఆరోగ్యాన్ని సరిగా చూసుకోకుండా గుండె, ఊపిరితిత్తులు, మరి కిడ్నీస్ ఇలాంటివన్నీ ఆ బలహీనతలు ఉన్నటువంటి వారు ఆ బలహీనతలను జాగ్రత్త చేసుకోకుండా
వైద్య సహాయము అందుకోకుండా, తినవలసినటువంటి ఆహారాన్ని క్రమంగా తినకుండా వారి ఇష్టానుసారంగా బ్రతికి అనారోగ్యం తెచ్చుకొని ఈ యొక్క కరోనా వలన చనిపోతున్నారని, ఎక్కువ మంది ఆ బలహీనతలు ఉన్న వాళ్ళే చనిపోతున్నారని చెప్తున్నారు. ఏదేమైనా శరీరాన్ని బలపరిచేటువంటి వాడి బలమైనటువంటి ఆహారము దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. శ్రేష్టమైనటువంటి పంటలను మనకిచ్చాడు, శ్రేష్టమైన కూరగాయలు ఇచ్చాడు, శ్రేష్టమైనటువంటి పండ్లు ఫలహాలు ఇచ్చాడు. ఏది మనకు అవసరమో దాన్ని తెలుసుకొని తినటం ద్వారా మన ఆరోగ్యాలు చక్కగా ఉంటాయని మరి శాస్త్రాలు చెప్తున్నాయి, సైన్స్ చెప్తుంది. దాని కొరకు దేవుడు కూడా చక్కని సిద్ధపాటు మనకి ఇచ్చాడు. నేత్రాశ, కంటికి కనబడిందంతా కావాలని కోరుకోవటం అనేది అది చాలా భయంకరమైన పరిస్థితికి తీసుకుని పోద్ది. చేపను పట్టుకోవటానికి ఒక గాలం వేసి గాలంలో ఏదైనా ఒక ఎర్రను వేస్తాడు. అది ఎర్ర తన యొక్క ఆహారం అనుకుని వచ్చి అది దాన్ని మింగి అది చివరికి నీళ్ల మీద ఉండవలసింది భూమి మీదకి వచ్చి అది మరణమవుతుంది. అదిగానే నేత్రాశ అనేది మనల్ని పాడు చేయడానికి మన కళ్ళను సాతాను ఉపయోగించుకుంటాడు, మన కళ్ళ మీద దాడి చేస్తాడు. ఈ కళ్ళ మీద మన చూపు ద్వారా ఆకర్షణ కలిగిస్తాడు. ఆకర్షణ వేరు, భ్రమ వేరు, ప్రేమ వేరు. వీటికి తేడాలు తెలుసుకోవాలి. ఈరోజు తేడాలు తెలుసుకోకుండా ఆకర్షణలకు భ్రమలకు గురై దాన్ని ప్రేమ అంటున్నారు. ప్రేమ అంటే అది దేవుని ప్రేమించి, దేవుని పరిపూర్ణంగా ప్రేమించి దేవునికి అప్పగించుకున్నట్టు అనేది మొదటి భాగం ప్రేమలోది. దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకుని భయభక్తులు కలిగి జీవించేటువంటి వ్యక్తి తనను వలే తన పొరుగు వారిని ప్రేమిస్తాడు. ఏ పరిస్థితులైనా సరే తల్లిదండ్రులను ప్రేమిస్తాడు, అన్నదమ్ములను అక్కజీలను ప్రేమిస్తాడు, ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తాడు. అంతేగాని ద్వేషం పెంచుకొని ఇంట్లో కూర్చోడు. ఒకవేళ ఇంట్లో ద్వేషం పెంచుకొని కూర్చుంటే ఈ సాతాను తనకు తానే గర్వించిన వాడై తన నాశనానికి తానే దారి తీసుకున్నాడు. ఒంటిగా కూర్చోకూడదు, ఆలయంలోనికి వెళ్ళాలి, ప్రభు బిడ్డల మధ్యకి వెళ్ళాలి, ప్రార్థనకు వెళ్ళాలి, పాటలు పాడాలి, వాక్యం వినాలి. అనేక మంది ఒంటరిగా కూర్చొని ఒంటరిగా ఇతరులను తనకు పోల్చుకొని తామే నాశనం చేసుకుంటూ ఉంటారు. కనుక ఒంటరితనము పనికిరాదు, ప్రభు సాన్నిధ్యంలో ఉండాలి. ఒక ఒంటరిగా ఉన్నా ప్రభు సన్నిధిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. కాబట్టి ఈ యొక్క నేత్రాశ ద్వారా శరీరాన్ని పాడు చేయడానికి ఆకర్షించే ఆకర్షణలో భ్రమ అనేది ఉన్నది లేనట్టుగా అనిపించేది, లేనిది ఉన్నట్టుగా అనిపించేది. అది భ్రమ. ఈ భ్రమ దైవ సంబంధమైంది కాదు, ఆకర్షణ దైవ సంబంధమైంది కాదు. ఆకర్షణ అది ఏ విధంగా కనబడుతుందంటే అది తన నేత్రాలకు ఎంత అద్భుతమైనటువంటి, తనకెన్నడూ కూడా ఎరగనటువంటి, దొరకనటువంటి వస్తువుగా కనబడుతుంది. ఈ రెండు కూడా సాతాను సంబంధమైనటువంటివి. అయితే మూడవది ప్రేమ అనేది అగపే. ప్రేమలో చాలా పేర్లు ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి, బంధువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, సామాజిక ప్రేమ, అనేకమైనటువంటి ఉన్నాయి. వీటన్నిటిలో దేవుని ప్రేమ అనేది దేవుని కొరకు మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని మనం ఆయనకి అప్పగించుకున్న రీతిగా ఏ క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు, ఫిలిప్పీ పత్రిక 2 అధ్యాయంలో ఉన్నటువంటి మనస్సు, క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు 2 అధ్యాయం 5-8 వరకు చదివితే మరి యేసు ప్రభు యొక్క మనస్సు ఎలాంటిదంటే మానవ రక్షణ కోసం, మానవులను రక్షించడం కోసము మానవుడిగా ఆయన అవతరించి ఆయన మానవుల కోసము ఏ పాపము చేయకుండా ఆయన పరిశుద్ధుడిగా జీవించి తన జీవితాన్ని ఏ కష్టమైనా సరే ఎదుర్కొని ఎక్కడ ప్రజలు కష్టపడుతున్నారో అక్కడికి వెళ్ళి వారికి సహాయం చేశాడు. ఎక్కడ బలహీనులుగా ఉన్నారో వారికి వెళ్ళి బలపరిచాడు. ఎక్కడ పడిపోయి లేవలేని రోగులు ఉన్నారో వారికి వెళ్ళి స్వస్థపరిచాడు. ఎక్కడ మరణ స్థితిలో ఉన్నారో వారికి వెళ్ళి మరణం నుండి విడుదల కలిగించాడు. ఎక్కడ సమాజంలో వెలివేయబడి బలహీనులుగా మరి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా మానవుని యొక్క మానవత్వానికి భంగం కలిగించేటట్టు ఉన్నటువంటి స్థలాలకు వెళ్ళాడు. వాళ్ళ గౌరవ మర్యాదలు కల్పించాడు. స్త్రీలు లోకంలో విలువ లేనటువంటి వారుగా, బలహీనులుగా, అబలులుగా చూడబడుతున్నప్పుడు వారి సమాజంలో
తగినటువంటి గౌరవాన్ని వారికి ప్రసాదించాడు. ప్రభు చివరికి మనందరి కోసం, మానవులందరి కోసం ఇటువంటి స్థితిగతులన్నీ కూడా పాపం వల్లనే వచ్చినాయని పాపాన్ని శిలువలో నలగొట్టి పాపమును జయించి మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. పునరుద్ధానుడైనటువంటి ప్రభు ఆయన ఈ 3 ఆశలను జయించడానికి శక్తి కలిగిన వాడు. శరీర ఆశలను, నేత్రాశను, జీవపు డంబము. జీవపు డంబం అంటే ఏమీ లేకపోయినా కొంతకాలానికి ఆస్తి సమకూరితే నాలాంటి వాడు ఇక ఎవడు లేడు, ఈ గ్రామంలోనే లేడు, నా అంత గొప్పవాడు లేడు, నా అంత ఆస్తిపరుడు లేడు, నా అంత తెలియగలవాడు లేడు, నాలాంటి నాయకుడు లేడు అనేటువంటి గర్వాలు మనుషుల్లోకి వస్తూ ఉంటాయి. కానీ ఆ గర్వాలన్నీ కూడా అది సాతాను వల్ల కలిగినవి కానీ దేవుని వలన కలిగినవి కాదు. కనుక ఈ ఆశల కోసం పరిగెత్తితే ప్రాణాలకే అపాయం. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో 21వ వచనంలో కానీ చూస్తే అక్కడ ఆకాన్ అనేటువంటి వ్యక్తి హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, చిన్న పట్టణం, అంతకుముందు మహా గొప్ప పట్టణమైనటువంటి మరి ఆ యొక్క ఎరుగో పట్టణపు గోడలను దేవుని యొక్క మహాశక్తి ద్వారా దేవుని మాటలకు లోబడి దేవుడు చెప్పినట్టు చేసి విజయం పొందారు. అయితే ఇక్కడ శపించబడిన దాన్ని దేనిని ముట్టుకోకూడదని యెహోషువ చెబితే శపించబడిన దానిలో నుంచి కొంత సొమ్ము దొంగిలించి దాచుకొని గుడారంలో దాచుకొని చెప్పకుండా, అడిగినా సమాజాన్ని గూర్చి అడిగినా కూడా చెప్పకుండా చీట్లు వేసి దేవుడు బయలుపరిచేదాకా మౌనంగా కూర్చున్నాడు. దేవుడు బయలుపరిచిన తర్వాత నిజమేనయ్యా, నేను చిన్నారి వస్త్రాలు తెచ్చాను, వెండి వస్తువులు తెచ్చాను, గుడారంలో దాచిపెట్టాను అన్నాడు. వెంటనే తీర్పు అతని మీదకి వచ్చింది. రాళ్లు పెట్టి కొట్టి చంపారు. ఇప్పుడు కూడా దానికి ఆకోరు లోయ అని పేరు. దుఃఖపు లోయ, దుఃఖపు లోయ. ఇశ్రాయేలు అందరూ దుఃఖపరిచినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. 36 మంది ఒక దెబ్బకు చచ్చిపోయారు ఆ చిన్న పట్టణస్థుల కింద. అంత పెద్ద మహా పట్టణాన్ని ఓడించినటువంటి, ఎరుగో పట్టణాన్ని ఓడించినటువంటి ఇశ్రాయేలు జనాంగము చిన్న పట్టణం మీదకి వెళ్ళి 36 మంది చనిపోయారు. కారణం ఏమిటంటే పాపము, కారణం ఏంటంటే ఆశ, దురాశ. ఆశ న్యాయమైనటువంటి ధర్మబద్ధమైన ఆశ మంచిదే, కానీ దురాశ మాత్రం మంచిది కాదు. మన కానిది మనం అంటుకోకూడదు. ఒకరి సొమ్మును మనం ఆశించకూడదు. ఆలయంలో ఆశించకూడదు. మన పొరుగు వారిని ఆశించకూడదు. అవసరమైతే అడిగి తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఈ యొక్క దురాశ, నేత్రాశ అనేది, శరీరాశ అనేది ఇది చాలా ప్రమాదకరమైనటువంటివి. మరి జీవపు డంబం కూడా, అది కూడా ప్రమాదకరమైనటువంటిదే. దానియేలు గ్రంథం చాలా ఉదాహరణ మనకి. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు కానీ అతని కుమారుడు కానీ వారి పరిస్థితులు చూసినప్పుడు ఎంతో గర్వించి చివరకు నెబుకద్నెజరు అయితే మరి గడ్డి తిన్నాడు. మరి అతని కుమారుని కాలంలో యెరూషలేము నుంచి తీసుకుపోయినటువంటి ఆ యొక్క బెల్షాజరు ఆ ద్రాక్షారసం పోసుకుని తాగుతూ దేవతలను స్తుతించి దేవుణ్ణి మర్చిపోయారు. దేవునికి ఆరాధించవలసినటువంటి వస్తువులు, వాటిని దేవుని మహిమ కొరకు కాకుండా దేవతలను స్తుతిస్తూ దేవుని అవమానించినందువలన ఆ రాత్రే చచ్చిపోయాడు. పరలోకం నుంచి ఒక మానవ హస్తం వచ్చి మెనే టెకెల్ పార్సింది అని చెప్పి రాసింది. లెక్క చూసి ముగించాడు. అయిపోయింది, లెక్క అయిపోయింది. నువ్వు త్రాసులో చూస్తే తక్కువైపోయావు, నీ రోజు వచ్చేసింది, ఖాళీ అయిపోయిందని చెప్పి దేవుడు తీర్పు తీర్చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క జీవపు డంబము కూడా ఇది దేవుని వల్ల కలిగిందని, నేను కదా ఈ మహా గొప్ప సామ్రాజ్యానికి నాయకుడిని అనుకున్న బబులోను చక్రవర్తి గడ్డి తిన్నాడు. ఎవరి స్థితి అయినా అంతే. మరి నూతన నిబంధనలోనికి మనం వచ్చినట్టయితే నూతన నిబంధనలో కూడా మనం ఒక దృష్టాంతాన్ని చూడగలము. నూతన నిబంధనలో కూడా లూకా సువార్తలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్పి చెప్తాడు. అనేక దినములకు బహుగా పంట పండింది, ఎంతో మరి విస్తారమైన ఆస్తి సమకూరింది. నేను 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 అని అక్కడ ఆ వ్యక్తి కూడా అంటాడు. నేను 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 అని 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 నా కొట్లు పెద్దవి చేస్తాను, ధాన్యం అందులో నింపుతాను, అనేక సంవత్సరాలు సరిపోయినటువంటి ధాన్యాన్ని నింపుకుని
ప్రాణమా తిను తాగు సుఖించు అంటాను అనుకున్నాడు. యేసు ప్రభు అంతకుముందు ఒక మాట, తర్వాత ఒక మాట చెప్పాడు. అంతకుముందు తనకు ఆస్తిలో భాగం పంచిపెట్టమని వాడితో, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనము అన్నాడు. తన ప్రాణం పోతుంది, ఇంకా సంపాదన. ప్రాణం పోతూ కూడా మరి చెంగులు మూటలు కడతా ఉంటారు. ఎందుకు? ఏం ప్రయోజనం లేదని చెప్పాడు. తర్వాత ఈ ధనం సమకూర్చుకున్న వాడికి చెప్పాడు, తన యొక్క అహంకారాన్ని బయటపరుచుకున్నప్పుడు ఒక వెర్రివాడా అన్నాడు. వెర్రివాడా, ఫూల్ అన్నాడు. ఈ లోకంలో దేవుడిచ్చే వాటిని అపార్థం చేసుకుని వాడుకుంటే వాడు వెర్రితనమే. అది వెర్రితనం కాకుండా దైవికం కావాలంటే దేవుని వైపు చూసి దేవునికి లోబడి, ప్రభువా సమస్తము నీవిచ్చిందేనయ్యా, ప్రతి మెతుకు నీవిచ్చిందే, ప్రతి నీటి బొట్టు నీవిచ్చిందే, నీ కృప వలన మేము వీటిని అనుభవిస్తున్నాం అని చెప్పగలిగి ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించడంలో వ్యక్తిగతంగా స్తుతించడం, మనము మా కుటుంబంగా స్తుతించడం, సమాజంగా స్తుతించడం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమని కీర్తన గ్రంథంలో 146వ కీర్తన వ్యక్తిగతమైన స్తుతి గురించి మనకు బోధిస్తుంది. 147వ కీర్తన మన యొక్క సహవాస స్థుతిని గురించి చెబుతూ ఉంది. 148వ కీర్తన నేషనల్ ప్రైజ్, జాతీయమైన స్థుతి. లోకమంతా, సంఘమంతా దేవుని స్తుతించాలి. ఎప్పుడైతే మనమందరం కలిసి దేవుని స్తుతించగలుగుతామో, కుటుంబంగా, వ్యక్తిగా, సంఘంగా, దేశంగా దేవుని యొక్క ఉపకారములను మనము తెలుసుకోగలుగుతామో, వాటిని కృతజ్ఞతతో మనము ఆయనకు కృతజ్ఞత చెల్లించి ఆయన వైపు తిరిగి ప్రార్థించగలుగుతామో, అప్పుడు మన దేశం వర్ధిల్లుతుంది. మన దేశం మీద దేవుని నీడ ఉంటుంది, దేవుని హస్తం ఉంటుంది. తెగుళ్ళు వాటంతరే పారిపోతాయి. తెగుళ్ళు దేవుని ఆజ్ఞ ప్రకారము మోషే చేసినప్పుడు మహా గొప్ప విజయం, ఐగుప్తు దేవతల మీద విజయం కలిగింది. కనుక ప్రపంచంలో వచ్చేటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ, తెగుళ్ళు కానీ, మరి భూకంపాలు కానీ, తుఫాన్లు కానీ, ఇవన్నీ కూడా రాకడకు సూచనలు, ప్రభు రాకడకు సూచనలుగా ఉన్నాయి. అయితే సర్వలోకంలో సర్వజనులకు సువార్త అందించబడాలని ప్రయాసపడుతుంది సంఘం. కనుక మనం సంఘం సువార్త అందని వారి సువార్త అందించే పనిలో మనం ఉండాలి, వారికి చెప్పే పనిలో మనం ఉండాలి, వారిని ప్రభు దగ్గర నడిపించే పనిలో ఉండాలి. మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి సమకూర్చబడాలి. అప్పుడు దేవుడు మన వైపు చూసి మనల్ని మన్నించి మన దేశాన్ని కాపాడతాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం. కాబట్టి ఈ వాగ్దానాల ఫలాన్ని మనం అనుభవించడానికి సాతాను వలె గర్వించక, సాతాను వలె హెచ్చింపు చేసుకోక, సాతాను వలె ప్రజలను మోసం చేసేటువంటి వ్యాపారం చేయక, ప్రజలను మోసం చేసేటువంటి చర్చలు చేయక, ప్రభు వైపు తిరిగి ప్రభునామాన్ని గణపరిచి దానియేలు వలె దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి బిడ్డగా, లేక షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యేసు ప్రభు తన శిష్యులను ఆయన దీవించి ఆశీర్వదించి, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు, మేము లోకంలోకి వెళ్ళండి అన్నాడు. లోకంలో గొప్ప కార్యాలు యేసు ప్రభు దాదాపుగా ఒక 200 మైళ్ళ ప్రాంతం మాత్రం యేసు ప్రభు తిరిగి సేవ చేశాడు. మరి ఈ రోజుల్లో మరి వేలాది మైళ్ళు దూరం నుంచి మిషనరీలు వచ్చి మన సువార్త అందించారు. కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చారు, మన సువార్త అందించారు. ఈనాడు మనం ప్రభువుని ఎరిగి ఉన్నాం. అయితే మన దేశంలో ప్రభువుని ఎరగని వారి కోసం మనం ఏం చేస్తున్నాము? ఏమీ చేయలేకపోతే సువార్త సేవ చేయడానికి మనకున్న ధనమన్నా ఇవ్వాలి, ప్రార్థనన్నా చేయాలి, మనం పనన్నా చేయాలి. ఈ పనులు ఏదో ఒకటి మనం చేస్తూ ప్రభునామ ఘనత కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రతి ఒక్కరూ ప్రయాసపడాలని కోరుతూ దేవుని నామమును బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకిచ్చిన ఈ పునరుద్ధాన దినమందు కొన్ని మాటలు, కొన్ని సత్యములు మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఆది కాండంలో నీవు సృష్టికి దేవుడుగా ఉన్నావు. 3వ అధ్యాయంలో పతనానికి కారకుడుగా ఉన్నాడు లూసిఫర్.
లూసిఫర్ని గురించి కొన్ని విషయాలు మేము ధ్యానించాం. ప్రభు పతనమైన మానవుడు తండ్రి సర్వనాశనం అయ్యేటువంటి జలప్రళయానికి కారణమయ్యాడు కనుక ప్రభువా, పతనావస్థలో ప్రపంచం ఉన్నది. ప్రపంచమంతా కూడా గుట్టలు గుట్టలుగా ప్రభువా మరి చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఇప్పుడైనా ప్రజలు నిన్ను తెలుసుకొని, ఇప్పుడైనా లోకం నిన్ను తెలుసుకొని ప్రభు నిన్ను ఆరాధించే ప్రజలుగా, పాప క్షమాపణ పొందే ప్రజలుగా, మారు మనసు పొందే ప్రజలుగా, అది అపోస్తుల సంఘ సత్యాలను అనుసరించి జీవించేటువంటి సంఘాలుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మోసయుక్తమైనటువంటి ప్రభు జీవితాలు కాకుండా ప్రజలను ప్రభు మరి సంఘాలని, లోకాన్ని మోసం చేసేటువంటి తెలివితేటలు కాకుండా వినయముతో, విధేయతతో ప్రభువా నీవు దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మానవుడిగా వచ్చి ప్రభువా నిన్ను నీవు తగ్గించుకొని మానవ రక్షణ కొరకు శిలువలో మరణం పొందావు ప్రభా. అట్టి తగ్గింపు, అట్టి ప్రభా వినయము, విధేయత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ నామమును ప్రభా మేము ప్రకటించుటకు, నశించిపోతున్న ప్రజలను నీ సన్నిధికి నడిపించుటకు మాకు కావలసినటువంటి ఆత్మ బలాన్ని, శక్తిని మాకు అనుగ్రహించి ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఏ రీతిగా ప్రజలకు నిన్ను గురించి చెప్పాలో మాకు తెలియజేయమని, వారిని సన్నిధికి నడిపించడానికి సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కొక్కరు కూడా ప్రభా నీ వాక్యం యొక్క శక్తిని గ్రహించి నీ నామం పేరట ఆశీర్వదించబట్టుకు సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంగమ, ప్రభు నామమున శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నానండి. నేటి పరిశుద్ధ దినమందు దేవుని యొక్క సందేశమును మన పాస్టర్ గారు అయిన రెవరెండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చాలా చక్కగా తెలిపారండి. అందుని బట్టి పాస్టర్ గారికి సంఘం తరపున నా వ్యక్తిగత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈ లాక్డౌన్ సందర్భంలో దేవుని యొక్క వర్తమానము మీ యొక్క గృహములకు చేరాలని పాస్టర్ గారు ఎంతో ప్రేమతో మరియు ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క దీవెనలు మీ గృహమునందు మీరు ఉన్నప్పటికీ మీ యొక్క గృహములలో ఆవరించి ఉండాలని ఇటువంటి చక్కటి ప్రోగ్రాంని నిర్వర్తిస్తున్నారు కనుక వారిని ఖచ్చితంగా మనము అభినందించాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలండి. ఈ యొక్క ఆన్లైన్ సేవ కొరకు చాలా మంది సహాయపడుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డలకి కూడా దేవుని యొక్క దీవెనలు రావాలని ప్రార్థన చేయండి. అదేవిధంగా సంఘ సభ్యులు ఒక్కొక్కరికి కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ లాక్డౌన్ సందర్భంలో ప్రభుత్వము ఈ కరోనా కొరకు నియమింపబడిన మెడిసిన్స్ మీరు వాడితే చాలండి, చక్కగా మీరు కోలుకొని రావచ్చు. కనుక ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఇల్లు వదిలి బయటికి రావద్దండి. ఎప్పుడు మాస్క్ ధరించండి, శానిటైజర్తో చేతులు బాగా కడుక్కోండి. వాటి అన్నిటికంటే ముందు ప్రార్థనలో మీరు బలంగా ఉండాలని మేము నేను కోరుకుంటూ, మీరు ఎవరైనా విరాళాలు సంఘానికి అప్పగించాలనుకుంటే దయచేసి స్క్రీన్లో ఉన్న అకౌంట్ నెంబర్కి మీ యొక్క విరాళాలని పంపించాలని కోరుకుంటూ, సంఘము కొరకు, సంఘ సభ్యుల కొరకు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ముగించుకుంటున్నానండి. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణాలను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తెక దుష్టుని నుంచి తప్పించు.
ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ తిరేక దేవుని సకల దీవెనలు ఎల్లప్పుడూ మీ అందరికి తోడేయుండుగాక. ఆమేన్.